వెల్కమ్ టు టీ10 నేను రేవత్. ఉన్నది ఉన్నట్లు చెప్పినా తమ మనోభావాలను దెబ్బ తీశారంటూ దెబ్బలాటలకు దిగుతున్న పరిస్థితి తరతరాలుగా జరుగుతున్నది. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని నాటి క్రైస్తవ మత గ్రంథాలు, జ్యోతిష గ్రంథాలు చెప్పినది వాస్తవం కాదని, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నదని నిరూపించిన ఖగోళ శాస్త్రజ్ఞుడు నికోలస్ కోపర్నికస్ పై 500 సంవత్సరాల క్రితమే నాటి క్రైస్తవ మతవాదులు దాడి చేశారు, మూర్ఖుడని నిందించారు. చరిత్రలో ఏ మతవాది నిజాన్ని అంగీకరించిన దాఖలా లేదు. మన దేశంలో హిందుత్వ, ఇస్లామిక్, క్రైస్తవ మతవాదులు దానికి అతిథులు కాదు. అలాంటి వారికి 2025 జనవరి మొదటి వారంలో మద్రాస్ హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చింది. తమిళనాడులో విడుదలైన చిరుతాయగల్ కచ్చి అనే పార్టీ ఎంపీ తిరుమావలవన్, అతని మీద 2020లో ఒక ప్రైవేటు కేసు నమోదైంది. అదేమిటంటే పెరియర్ అనే యూట్యూబ్ ఛానల్లో ఫిర్యాదుదారు ఒక కార్యక్రమాన్ని చూశారు. తిరుమావలవన్ మరొక వ్యక్తితో కలిసి హిందూ మహిళల గురించి బహిరంగంగా చెప్పిన మాటలు వారి స్థాయిని దిగజార్చే విధంగా ఉన్నాయని, వారి గురించి ఒక తప్పుడు కథనాన్ని చెప్పారని, వాటిని విని ఒక హిందువుగా అవమానకరంగా భావించానని, తన మనోభావాలను దెబ్బ తీసేవిగా ఉన్నందున తగిన చర్యలు తీసుకొని శిక్షించాలన్నది కేసు సారాంశం. ఆ కేసులో పస లేదని దాన్ని కొట్టివేయాలంటూ తిరుమావలన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద విచారణ జరిపిన న్యాయమూర్తి పి వేలుమురుగన్ కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. కరోనా సమయంలో పెరియర్ భారత రాజకీయాలు అనే అంశంపై యూరోపియన్ పెరియర్ అంబేద్కర్ కామ్రేడ్స్ ఫెడరేషన్ నిర్వహించిన అంతర్జాతీయ అంతర్జాల సమావేశంలో తిరుమావలన్ ప్రసంగించారు. దానిలో మనుస్మృతిలో ఉన్న కొన్ని అంశాలను ప్రస్తావించారు. అవి తమ మనోభావాలను దెబ్బ తీస్తున్నదన్నది కేసు. అయితే తిరుమావలన్ మనుస్మృతిలో ఉన్న అంశాలను ప్రస్తావించి వాటికి అర్థం చెప్పారు. తానుగా కొత్తగా చెప్పిందేమీ లేనందున ఎలాంటి చర్య తీసుకోనవసరం లేదంటూ న్యాయమూర్తి కేసును కొట్టివేశారు. తిరోగామి భావజాలం గురించి గతంలోనే అనేక మంది చీల్చి చెండాడారు. వాటిని పునశ్చరణ చేయవచ్చు, మరింతగా వివరించవచ్చు. అంతేకాదు, ఈ తీర్పుతో ఒకటి స్పష్టమైంది: ఎవరిని కొట్టవద్దు, తిట్టవద్దు. పురాతన సంస్కృత గ్రంథాల్లో ఉన్న వాటి అసలు అర్థాలను చెబుతూ వాటిని జనంలోకి మరింతగా తీసుకువెళితే చాలు. ముంజేతిని చూసుకునేందుకు అబద్ధాలు అవసరం లేదు. అదే అంశంపై మద్రాస్ హైకోర్టులో దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని 2020 నవంబర్లో జస్టిస్ ఎం సత్యనారాయణన్, జస్టిస్ ఆర్ హేమలత డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఎస్ కాశీ రామలింగం దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో బీజేపీ నేత, న్యాయవాది ఆర్సి పాల్ కనకరాజ్ వాదించారు. ఉనికిలో లేని మనుస్మృతిని నిషేధించాలని పార్లమెంటు సభ్యులు కోరుతూ చేసిన ప్రసంగం అశాంతికి, వివిధ తరగతులను రెచ్చగొట్టడానికి దోహదం చేసినందున సభ్యత్వానికి అనర్హుడని ప్రకటించాలని కోర్టును కోరారు. ప్రసంగం చేయడమే గాక దాన్ని నిషేధించాలని కూడా డిమాండ్ చేశారన్నారు. మనుస్మృతి రాజ్యాంగ బద్దమైనదేమీ కాదని, అందువలన దాన్ని ఫలానా విధంగానే చదవాలనే నిబంధనేమీ లేదని, 2000 సంవత్సరాల నాటి గ్రంథానికి భాష్యాలు చెప్పవచ్చని, అందువలన ఎంపీపై చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు తీర్పు చెప్పింది. దానిలో చెప్పిన నైతిక నియమావళి రాజ్యాంగబద్ధం కాదని, వాటికి అమలు జరపలేమని న్యాయమూర్తులు పేర్కొన్నారు. వాద ప్రతిపాదనల సందర్భంగా తమ పిటిషన్ ను ఉపసంహరించుకొని రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన అంశాలతో మరొక పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతివ్వాలని న్యాయవాది పాల్ కనకరాజ్ కోర్టును కోరారు. చివరికి పిల్ ను కోర్టు కొట్టివేసింది. ఈ అంశం మీదే జిల్లా కోర్టులో ఒక ప్రైవేటు కేసును దాఖలు చేశారు. దాన్ని ఈ నెలలో హైకోర్టు కొట్టివేసింది. మద్రాస్ హైకోర్టు తీర్పు మరో ఉదాంతాన్ని గుర్తుకు తెచ్చింది. కర్ణాటకలో మైసూరు విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్, ప్రముఖ రచయిత, హేతువాది కెఎస్ భగవాన్ రామాయణం ఉత్తరాఖండ్లో ఉన్న వాటిని గురించి చెప్పినందుకు హిందుత్వవాదులు అంతు చూస్తామని బెదిరించారు. గత కొద్ది సంవత్సరాలుగా ఆయన ఈ అంశాలను చెబుతున్నారు. ఉత్తరాఖండ్లో ఉన్న దాని ప్రకారం రాముడు 11,000 సంవత్సరాలు పాలించలేదని, 11 ఏళ్లు మాత్రమే రాజుగా ఉన్నట్లు, అడవుల్లో తాను మద్యం తాగుతూ సీతాదేవిని కూడా తాగమని కోరినట్లు కొందరు రామరాజ్యం తెస్తామని చెబుతున్నారని, రాముడు ఆదర్శప్రాయుడేమి కాదని భగవాన్ చెప్పిన అంశాలు తమ మనోభావాలను గాయపరిచినట్లు కొందరు ప్రైవేటు కేసును దాఖలు చేశారు. సీతాదేవిని అడవుల పాల్చేసి పట్టించుకొని శూద్రుడైన శంభుకుణ్ణి వధించిన రాముడిని ఎలా సమర్థిస్తారని భగవాన్ ప్రశ్నించారు. ప్రొఫెసర్ కల్ బుర్గి, గోవింద్ పన్సారే, నరేంద్ర దబోల్కర్ ను హత్య చేసిన వారు ఇప్పుడు నన్ను కూడా చంపుతానని బెదిరిస్తున్నారు. వారికి నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే: మీరు మా మీద దాడి చేయవచ్చు,
ముక్కలుగా నరకవచ్చు, కానీ మా రచనలు సజీవంగానే ఉంటాయి. వారు నన్ను చంపవచ్చు తప్ప నా వైఖరిని మార్చలేరు అని భగవాన్ స్పష్టం చేశారు. ఈ వివాదం తర్వాత కొంతమంది అసలు ఉత్తరకాండను వాల్మీకి రాయలేదని, తరువాత కొందరు దాన్ని చేర్చారని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రామాయణాలు అనేకం ఉన్నాయి. దేన్ని సాధికారికంగా తీసుకోవాలో చెప్పిన వారెవరూ లేరు. ఎవరికి అలాంటి సాధికారత లేదు. ఎవరైనా పుచ్చుకుంటే దానితో అంగీకరించాలని కూడా లేదు. మనుస్మృతిలో రాసినవి వాటి ఆచరణ చూసి తన మనోభావాలు తీవ్రంగా గాయపడిన కారణంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ వద్ద సంవత్సరాల క్రితమే దాన్ని తగలబెట్టి నిరసన వెల్లడించారు. సదరు మనువాదాన్ని మరింతగా ముందుకు తీసుకుపోవాలని, అది లేకుండా రచించిన రాజ్యాంగాన్ని విమర్శిస్తూ ఆర్ఎస్ఎస్ పత్రిక సంపాదక్యాలు రాసింది. రాజ్యాంగ నిర్మాతలు పక్కన పెట్టిన మనుస్మృతిని తమ న్యాయశాస్త్ర విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. కోర్టులలో అమలు చేసే శిక్షా స్మృతులను పాఠాలుగా చెప్పాలి, శిక్షణ ఇవ్వాలి తప్ప ఇలాంటి చర్యలతో అధికారికంగా మనువాదులను తయారు చేసే వ్యవహారం తప్ప మరొకటి కాదు. ఇలాంటి బలవంతాలు చేసే శక్తులు ఒకవైపు రెచ్చిపోతుంటే మరోవైపు దాన్ని వ్యతిరేకించేవారు కూడా ఎప్పటికప్పుడు తయారయ్యారు. నూతన ఆర్థిక విధానాల పేరుతో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంస్కరణలు దేశంలో ఆర్థిక అసమానతలను మరింతగా పెంచి కార్పొరేట్ జలగాలకు జనాలను అప్పజెప్పాయి. వాటిని మరింత వేగంగా అమలు జరుపుతున్న బీజేపీ నూతన విద్యా విధానం పేరుతో తన కాషాయ ఎజెండాను దేశం మీద రుద్దేందుకు పూనుకుంది. దానిలో భాగమే సిలబస్ లో మనువాదాన్ని చేర్చటం. మరింతగా మనువాదులను న్యాయ వ్యవస్థలో చేర్చేందుకు వేసిన పథకం ఇది. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు విద్య, సమాన హక్కులు, సాధికారతను పూర్తిగా వ్యతిరేకించే తిరోగమన భావాలను బలవంతంగా అధ్యయనం చేసేందుకు చూస్తున్నారు. అంతేకాదు, శూద్రులు, దళితులుగా ఉన్న 85% మంది గురించి కూడా దాని నిండా వ్యతిరేకతలే మొత్తంగా మన రాజ్యాంగానికి, దానికి స్ఫూర్తికి వ్యతిరేకమైనది. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో భగత్ సింగ్ స్టూడెంట్స్ మోర్చాకు చెందిన వారు డిసెంబర్ 25న మనుస్మృతి గ్రంథంపై ఒక చర్చ నిర్వహించారు. తర్వాత తగులబెట్టేందుకు నిర్ణయించారు. ఆ సందర్భంగా 3 విద్యార్థినులతో సహా 13 మందిని పోలీసులు అరెస్టు చేసి కేసు పెట్టారు. 17 రోజుల తర్వాత వారు బెయిల్ మీద జనవరి 11న విడుదలయ్యారు. ఈ విశ్వవిద్యాలయంలో మనుస్మృతిపై పరిశోధన చేసే వారికి ఫెలోషిప్ ఇస్తున్నారు. దాని గురించి చర్చించే వారిని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మన నేతన్నలను దెబ్బతీసిన విదేశీ వస్త్ర దహనం ఒక పోరాట రూపంగా ఉన్న సంగతి తెలిసింది. అదే విధంగా దిష్టి బొమ్మల దహనం కూడా. సమాజంలో స్త్రీలు, మెజారిటీ కులాల వారి పట్ల వివక్ష, దురాచారాలను ప్రోత్సహించే మనుస్మృతికి వ్యతిరేకంగా ఒక నిరసన రూపంగా దాని దహనాన్ని అంబేద్కర్ ఎంచుకున్నారు. తొలిసారిగా 1927లో స్వయంగా ఆ పని చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 25 మనుస్మృతి దహన దినంగా పాటిస్తున్నారు. ఎక్కడో అక్కడ అది కొనసాగుతూనే ఉంది. బెనారస్ విశ్వవిద్యాలయ విద్యార్థులు హింసకాండకు, దాడులకు పాల్పడ్డారంటూ తప్పుడు కేసులు పెట్టారు. కస్టడీలో పోలీసులు వారిని కొట్టారు, దుస్తులు చించివేశారు, బెదిరించారు. 10 ఏళ్ల వరకు శిక్షలు పడే సెక్షన్లతో నేరాలను మోపారు. ఉగ్రవాద వ్యతిరేక దళ పోలీసులు వారిని విచారించటాన్ని బట్టి ఎలాంటి నేరాలు మోపారో ఉత్తరప్రదేశ్ లో ఎలాంటి రాజ్యం నడుస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాళ్ళ న్యూస్, చూస్తూనే ఉండండి T10.